డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తిగా అసంబద్ధంగా ఉందని బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. డీలిమిటేషన్ తక్షణమే రద్దు చేయాలని లిబర్టీలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ను కలిసి బీజేపీ నేతలు విస్తృతంగా చర్చించారు. ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లను 300 డివిజన్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన డీలిమిటేషన్ డ్రాఫ్ట్పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. డీలిమిటేషన్లో ఉన్న లోపాలు, అభ్యంతరాలపై కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు ప్రభాకర్ తెలిపారు. కేవలం గాంధీ భవన్, దారుసలాంలో కూర్చొని ఒక ప్రైవేటు సర్వే ఏజెన్సీ రూపొందించిన ప్రతిపాదనలా ఉందన్నారు. జీహెచ్ఎంసీ ప్రజలను అడ్డుపెట్టుకుని విస్తీర్ణాన్ని కారణంగా చూపుతూ వేల కోట్ల రూపాయలు విదేశీ రుణాలు తెచ్చుకోవాలనే లక్ష్యంతోనే ఈ పరిధి విస్తరణ జరిగిందని ఆరోపించారు. జీహెచ్ఎంసీ అనేక తప్పుల తడకలతో కూడుకున్నటువంటి తుది జాబితాని విడుదల చేశారు అని ఒక్కొక్కటి ప్రశ్నిస్తుంటే, నిలదీస్తుంటే, సమాధానం రాబట్టడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదని చెప్పని చాలా స్పష్టంగా ఈరోజు మేము పేర్కొంటా ఉన్నాం. ఒకవైపున 10,000 దరఖాస్తులు వచ్చినా, అనేక సూచనలు, జరిగిన తప్పిదాల్ని కోరుతూ సవరించమని విజ్ఞప్తులు ఇచ్చినా కూడా ఆ 10,000 మందికి సమాధానం చెప్పడానికి కూడా ఈ జీహెచ్ఎంసీకి తీరిక లేదు.